కదా అని సీక్వెల్స్ చేస్తున్నారు నిర్మాతలు, డైరెక్టర్లు. పెద్దగా కష్టపడకుండానే హైప్ వస్తుంది కదా అని ఓకే అనేస్తున్నారు హీరోలు. అసలు ఇప్పటి వరకు సీక్వెల్ అన్న ఆలోచన లేని హీరోలు కూడా ట్రెండ్ కు తగ్గట్లు సీక్వెల్స్ కే ఒట్టేస్తున్నారు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ ఇలా లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా ఈ సంవత్సరం సెట్స్ మీదకి వెళ్ళబోతున్న సీక్వెల్స్ ఏంటి? రిలీజ్ అవుతున్న సీక్వెల్స్ ఎన్ని? సీక్వెల్స్ ఎక్కడ చూసినా ఇవే సినిమాలు. బాలీవుడ్లో అయితే మరీ ఎక్కువగా ఈ ట్రెండ్ నడుస్తోంది. రీసెంట్గా బార్డర్ 2తో సీక్వెల్ ట్రెండ్ని సక్సెస్ఫుల్గా కంటిన్యూ చేస్తోంది బాలీవుడ్. మరోవైపు లాస్ట్ ఇయర్ హైయెస్ట్ కలెక్షన్స్తో బాలీవుడ్ని ట్రాక్ ఎక్కించిన ధురంధర్కి సీక్వెల్ టీజర్ పాన్ ఇండియా వైడ్గా ఫైర్ సెట్ చేసింది. మరి మార్చి 19న రణ్వీర్ సింగ్ హీరోగా రిలీజ్ అవుతున్న ధురంధర్ రివెంజ్ మూవీ బాక్సాఫీస్ ని ఏ రేంజ్ లో లైటప్ చేస్తుందో అని వెయిట్ చేస్తున్నారు జనాలు. సీక్వెల్ సినిమా అంటేనే ఫ్రీ హైప్, మినిమం బిజినెస్. అందుకే అదే క్రేజ్ వర్కౌట్ అవుతుందని సీక్వెల్ చేస్తున్నారు అందరూ. స్పెషల్లీ బాలీవుడ్ అయితే సీక్వెల్స్ లో మునిగి తేలుతోంది. బాలీవుడ్ లో కూడా ముగ్గురు ఖాన్లకి తప్పించి అందరికీ సీక్వెల్ మూవీస్ ఉన్నాయనటంలో ఏమాత్రం డౌట్ లేదు. లేటెస్ట్ గా రణ్వీర్ సింగ్ కూడా ఇప్పుడున్న సీక్వెల్స్ కి మరొకటి యాడ్ చేశారు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఆదిత్య ధర్ డైరెక్ట్ చేసిన ధురంధర్ మూవీ థియేటర్స్ లోకొచ్చి రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ సినిమాకి సెకండ్ పార్ట్ అనౌన్స్ చేయటమే కాదు, మార్చ్ 19న ఈ సినిమా రిలీజ్ అని డేట్ కూడా ఇచ్చేశారు రణ్వీర్ సింగ్. రణ్వీర్ సింగ్ మరో బిగ్గెస్ట్ యాక్షన్ మూవీకి కూడా సీక్వెల్ చేయాల్సి ఉంది. బాలీవుడ్ టాప్ మోస్ట్ మూవీస్ లో ఒకటైన డాన్ 2కి సీక్వెల్ డాన్ 3 కూడా లైన్లోనే ఉంది. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ తర్వాత డాన్ గా రణ్వీర్ సింగ్ నటిస్తూ డాన్ 3 అనౌన్స్ చేశారు మేకర్స్. నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్న ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్ మాత్రం భారీగానే ఉన్నాయి. రణ్బీర్ కపూర్ కూడా 2 బిగ్గెస్ట్ సీక్వెల్స్ చేస్తున్నారు. అందులో ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న రామాయణం ఒకటి. రణ్బీర్ కపూర్ రాముడిగా తెరకెక్కుతున్న ఈ మ్యాసివ్ బడ్జెట్ మూవీలో పాన్ ఇండియా స్టార్ కాస్ట్ అందరూ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. నితీష్ తివారీ డైరెక్షన్ లో 2 పార్ట్లుగా తెరకెక్కుతున్న రామాయణం ఫస్ట్ పార్ట్ ఈ దీపావళికి, సెకండ్ పార్ట్ 2027 దీపావళికి రిలీజ్ డేట్లు ఫిక్స్ చేసుకుంది. రణ్బీర్ కపూర్ చేయాల్సిన మరో సీక్వెల్ యానిమల్ పార్క్. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో వచ్చిన యానిమల్ 1000 కోట్లతో పాన్ ఇండియా వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో రణ్బీర్ డ్యూయల్ రోల్ చేశారు. ఇప్పటికే సందీప్ రెడ్డికి ఉన్న ఇమేజ్, యానిమల్కు ఉన్న క్రేజ్తో యానిమల్ 2 మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. స్పిరిట్ కంప్లీట్ అయ్యాక ఈ ఇయర్లోనే సందీప్, రణ్బీర్ కపూర్ యానిమల్ పార్క్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తోంది.